పాత్రలకి ప్రాణం పెట్టి చేసిన వారు, అభిమానులు కోరుకునేటువంటి జంట, దర్శకులకి పూర్తిగా నమ్మకం వీరిద్దరి మీద కలిగింది కాబట్టే పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం ఈ జంటని ఇలా చూడగలుగుతున్నాము ఆన్ స్క్రీన్. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ #JaiSam కపుల్ గోల్. సో ఎవరు మాట్లాడబోతున్నారు ఫస్ట్? మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? చైతన్య గారిని అడుగుతా. చైతన్యని అడుగుతా. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఈ సినిమా ఇలా వచ్చి శివ గారు అడగగానే మీకు ఏమనిపించింది? చెయ్యాలి వెంటనే అనిపించిందా, లేకపోతే వేరే హీరోయిన్ ఎవరైనా అయితే బాగుంటుంది అనిపించిందా? ఏంటి నిజాలు చెప్పేస్తున్నానా ఏంటి? వాట్ ఇస్ హౌ చెప్పండి, పర్వాలేదు. అంటే శామ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఆప్షన్ కోసం ఎతకడానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, మీరిద్దరూ కాస్త ఈ విషయం మాట్లాడుతూ ఉండండి. కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పారు సమంత గారు ఈ విషయం, ఒక్కసారి డిస్కస్ చేయండి. ఇందాక మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే మొదలెడదామా? మళ్ళీ శామ్ మొదలెడుతుందా? ఓకే శామ్ మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నాగమామ, వెంకీ మామ చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రెజెన్స్ వల్ల ఒక పాజిటివిటీ వచ్చింది, అన్నీ బాగుంటుందని ఒక నమ్మకం వచ్చింది. సో థ్యాంక్ యూ. మీరిద్దరూ స్ట్రాంగ్ పిల్లర్స్ ఇన్ వాట్ Jai and me are today, both as actors and as people. So thank you for your strong influence on us. మజిలీ వద్దా? మాట్లాడాలా? ఒక్క నిమిషం అయిపోతుంది. మజిలీ మనం లవ్ ఎక్స్పీరియన్స్ చేయకముందు లవ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది యూనో ఊహించుకుంటాం, కానీ నిజం వేరేలా ఉంటుంది. అండ్ మజిలీ ఎందుకంటే ఒక్కొక్క లవ్ స్టోరీ చాలా యూనిక్, అలాంటిది మజిలీ కూడా ఒక యూనిక్ నిజమైన లవ్ స్టోరీ. లవ్ అంటే బలం, లవ్ అంటే ధైర్యం, లవ్ అంటే బాధ్యత. సో ఐ బిలీవ్ దట్ ఏమాయ చేసేవే మనం తర్వాత మజిలీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ సినిమా అవుతుంది నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే శివ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత నేను అనుకున్నాను, ఈ ప్రేమ గురించి ఎందుకు ఎవరు సినిమాల్లో చూపించలేదు అనిపించేటప్పుడు శివ గారు నాకు ఈ కథ చెప్పారు. సో థ్యాంక్ యూ శివ గారు. దిస్ మజిలీ విల్ ఆల్వేస్ బీ వెరీ స్పెషల్. మా ఆయన గురించి నేనే చెప్తే బావద్దు, కానీ April 5th తర్వాత మీరు చెప్తారు అండ్ నేను అది విని చాలా సంతోషపడతాను. Thank you to all the technicians and cast and crew of Majili, Vishnu garu, Gopi Sundar garu, Taman garu, thank you so much andi. Meeru ee help last minute help chesinanduku I am very 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 grateful and forever indebted. To our producers Sahu garu for being the coolest producers, అందుకే ఇలాంటి అవుట్పుట్ వచ్చింది. And we will see you on April 5th in the theaters. Majili will be a super hit. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? అండ్ విక్టరీ వెంకీమామ అభిమానులందరికీ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెంకీమామ ఫర్ కమింగ్, బోత్ మై పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. మజిలీ నిజంగా శాము నేను అనుకోలేదు పెళ్ళి తర్వాత ఇంత త్వరగా కలిసి ఒక సినిమా చేస్తామని. కానీ శివ మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో, ఏదైతే సినిమా మన ఇద్దరం చేద్దాం అనుకున్నామో అలాంటి సినిమా శివ మా దగ్గరికి తీసుకొచ్చాడు. అలాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్ శివ. నిజంగా ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వటం, నీ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ చేయటం యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిజంగా ఏ రోజు సెట్స్లో మనం చేసేది తప్ప ఆ డౌట్స్ అసలు ఎక్కడ ఏ రోజు రాలేదు. అంత కాన్ఫిడెన్స్తో చేసాం, అంత కాన్ఫిడెన్స్ శివ మాకు ఇచ్చాడు.
And Shiva is probably the most honest filmmaker I worked with. As a filmmaker and as a person, he's the most honest human being I've met in this industry. I think that's more than enough to go places. Thank you so much, Shiva. ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్ ఇలాగే కలిసి చాలా సినిమాలు చేయాలని దట్స్ మై విష్. అండ్ సావు అండ్ హరీష్, నిజంగా శివ అన్నట్టు ఇలాంటి కంటెంట్ స్క్రిప్ట్ ఫేజ్లో జడ్జ్ చేయటం అది చాలా కష్టమైన పని. నంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ అయ్యాకే డైరెక్టర్ విజన్ ఏంటో మనకు కనిపిస్తుంది ఫైనల్ కాపీ చూసాకే. కానీ అది ఫస్ట్ టైం వాళ్ళ స్క్రిప్ట్ వినిన వెంటనే లేదు మనం ఈ స్క్రిప్ట్ చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదు వెయిట్ చేసి చేద్దాం. నాకు శామ్కి ఇది ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో వాళ్ళు అంత కేర్ తీసుకొని యునో ఈ సినిమా ఫినిష్ చేసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సావన్, హరీష్. దివ్యాంశ, welcome to the Telugu film industry. I hope all your dreams come true. You've done a fantastic job. And Sam character Shravani, మీరందరు సినిమా చూసాక తప్పకుండా శ్రావణి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో అలా గుర్తుండిపోతుంది. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, అంత బాగా చేసింది. థ్యాంక్స్ శామ్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్వేస్. తమన్ బ్రో, థ్యాంక్ యూ. నిజంగా లాస్ట్ మినిట్లో తమన్కి ఈ సినిమా చూపించడం జరిగింది అండ్ తను ఒప్పుకున్నాడు దట్ హీల్ డూ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది నిజంగా మా టీంకి లైఫ్ ఇచ్చింది. యునో ఈ సినిమా లైఫే మార్చేసావు, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. అండ్ అఫ్ కోర్స్ గోపి సుందర్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రతి సాంగ్ యూట్యూబ్లో 1 million దాటేసింది. సో థ్యాంక్స్ గోపి ఫర్ దిస్ లవ్లీ ఆల్బమ్. మై డిఓపి విష్ణు, ఒక పెయింటింగ్లా తీసావు ఈ సినిమా. థ్యాంక్స్ సో మచ్ విష్ణు. My choreographers Johnny Master, Raghu Master, Fight Masters Ramakrishna, Venkat Master, art director Sai Suresh, and editor Praveen Pudi, andaru thank you so much. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి యునో రావు రమేష్ గారు, పోసాని గారు, సుబ్బరాజ్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, అందరూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నిజంగా ఎవ్రీ ఫంక్షన్కి ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు ఏదో ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఏదో ఒక భయం ఉంటుంది. యూనో ఎన్నో ప్రామిస్ చేస్తాము, అది ఆ ప్రామిసెస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు మీట్ అవ్వకపోతే నేను డైజెస్ట్ చేయలేను. బట్ ఎందుకో ఈ సినిమాకి చాలా కామ్గా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. తప్పకుండా ఈసారి ఎవరు రిగ్రెట్ అవ్వరు. మజిలీ ఈస్ కమింగ్ April 5th. See you all in the theatre. Thank you so much. Nana Venkivama, can we have you on stage, please?